అందరికీ నమస్తే. తెలంగాణ రక్షణ సేన, రాష్ట్ర సేన ఏం పార్టీ తెలియదు కానీ ఆ పార్టీ నాయకురాలు కవితకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ పేరు ఆ పార్టీ ఇవ్వము, టీఆర్ఎస్ అనే పేరుతో ఇవ్వము. ఆమెకే కాదు షాకు, ఆమెతో పార్టీ పెట్టించిన వాళ్ళు కూడా షాక్ అయ్యేది. ఆమెతో పార్టీ పెట్టించిన వాళ్ళు ఉంటారు కదా, కన్ఫ్యూజ్ చేయాలి జనాలను. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం అప్పుడు కేసీఆర్ పార్టీ కదా, ఆ పేరుతో పెట్టి డిస్టర్బ్ చేయాలని ఎవరైతే ఆమెతో పార్టీ పెట్టించారో వాళ్ళకు కూడా షాక్ అయ్యేది. ఎలక్షన్ కమిషను 23వ తారీఖు నాడు, పోయిన నెల 23వ తారీఖు నాడు లేఖ పంపించిందట. ఇప్పటిదాకా బయటకు రాలేదు, నిన్న వచ్చింది బయటికి. 23వ తారీఖు నాడు పంపించి 15 రోజుల్లో మీరు వేరే 3 పేర్లు, వేరే ఇంకా పార్టీ పేరు టీఆర్ఎస్ ఇవ్వం, మీరు వేరే పేరు ఇవ్వండి, ఆ పేరు పరిశీలిస్తామని చెప్పారు. 3 పేర్లు ఇవ్వండి అని చెప్పారు. మరి 3 పేర్లు టైం కూడా అయిపోయింది. 15 రోజులు అంటే 23 తారీఖు నుంచి ఆల్మోస్ట్ 11 రోజులు అవుతుంది. ఇంకొక 4 రోజులు టైం ఉంది. ఆ 4 రోజుల్లో వాళ్ళు వేరే పేరు చూపిస్తే, అది కూడా కాపీ క్యాట్ కాకుండా మళ్ళీ ఇట్లాంటి కాపీ కాకుండా కొత్త పేరు ఏమైనా పెట్టుకుంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇస్తుందేమో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ఈ వీడియో. నిజానికి ఒక పార్టీ పెట్టడం చాలా కష్టం, కానీ ఎవరో పెట్టిస్తే పెట్టవచ్చు పార్టీలు. కానీ ఇప్పుడు ఏమైంది, పార్టీ పేరు ఎన్నిసార్లు మారుస్తారు? దేశ చరిత్రలో ఒక పార్టీ పేర్లు ఇన్నిసార్లు మార్చుకోవడం, అది కూడా చాలా తక్కువ టైంలో, ఇన్నిసార్లు మార్చుకోవడం వాళ్ళకే చెల్లింది. ఏప్రిల్ 25 కన్నా ముందు ఏం పేరు, పార్టీ పేరు, ఇలా పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి ఏంది? ఏప్రిల్ 25 కన్నా ముందు, ఏప్రిల్ 25 రోజు ఒక పెద్ద సభ పెట్టి ఒక పెద్ద షో చేశాడ. పేరు తెలంగాణ రాష్ట్ర సేన. తర్వాత ఏప్రిల్ 30 నాడు మళ్ళీ మార్చిన పేరు తెలంగాణ రక్షణ సేన. ఒక పాండబ్బ పేరే ఇన్నిసార్లు మార్చరు. ఓసారి పెట్టిరంటే పేరు ఆల్మోస్ట్ అదే పేరుతో నడుస్తుంది. వాళ్ళ ఓనర్ మారితే ఎప్పుడో కొన్ని ఏళ్ళ తర్వాత ఆ పాండబ్బ పేరు మారుతుంది. రామ్ బదులు రహీం అనో, రహీం బదులు రామ్ అనో, వాళ్ళ బుద్ధి ఉన్న పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఒక ప్రజలు, రాజకీయ పార్టీ అంటే జనాల కోసం పెట్టే కదా, ఈ పార్టీ పురుడు పోసుకోకముందే, ఇంకా ఆ పార్టీ ఇంకేమీళ్ళకి ఏం కాకముందే ఇన్నిసార్లు పేరు మార్చుకున్నాను. నవ్వుల పాలైన అసలు క్రెడిబిలిటీ కూడా పోయింది. ఇది టీఆర్ఎస్ అనే పేరు మీద అభ్యంతరాలు 1600 1700 కంప్లైంట్స్ పోయినాయంట, ఈ పేరు ఇవ్వద్దు అని. తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు, బీఆర్ఎస్లు కూడా ఇచ్చిండ్రు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇచ్చింది చాలామంది. 1700 కంప్లైంట్లు పోతే వాళ్ళు ఈ పేరు చెల్లదని. అయినా కూడా ఆమె మెచ్యూరిటీ లెవెల్ కూడా బయటపడదు. కవిత మెచ్యూరిటీ లెవెల్, ఒక పొలిటీషియన్కు మెచ్యూరిటీ చాలా అవసరం. వాళ్ళు మెచ్యూరిటీగా లేని జనాలను ఏమి మేలు చేస్తారు, జనాలకు ఏం పని చేస్తారు? నేను ఆమె మెచ్యూరిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎలక్షన్ కమిషన్ కన్ఫర్మ్ చేయకముందే, మీ పార్టీ పేరు ఇది కన్ఫర్మ్ చేయకముందే, జస్ట్ పరిశీలనలో ఉంది అంతే, ఆమె టీఆర్ఎస్ జెండాలు తయారు చేసి, టీఆర్ఎస్ దిమ్మలు తయారు చేసి ఒక పెద్ద జెండా పండుగ అని చెప్పి ఆడాడబోయి ఏందంటే అది మాట్లాడుకుంటా, ఏదంటే చేసుకుంటా, జెండాలు ఎగరేసుకుంటా, అదేదో దేశానికి స్వాతంత్రం తెచ్చినలాగా. కవిత పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు, పార్టీలు ఎవరైనా పెట్టవచ్చు. కానీ ఇట్లా కాపీ చేసి పెట్టాలనుకుంటేనే ప్రాబ్లం. అయినా ఒక పార్టీ పెట్టాలంటే చాలా కథ కావాలి. అసలు కవితతో ఉన్న టీఆర్ఎస్ అని అర్థం వచ్చేటట్లు పార్టీ పెట్టించిన వాళ్ళకు ఇది చాలా చెంపదెబ్బ, పార్టీ పెట్టించిన వాళ్ళకు. ఎందుకంటే పార్టీ పేరు టీఆర్ఎస్ అని పెట్టించి బీఆర్ఎస్ వాళ్ళను, కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయాలి, జనాలను కన్ఫ్యూజ్ చేయాలి. టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ సంస్థ కదా, ఒక ఉద్యమాన్ని నడిపించిన పార్టీ పేరు అది. దాన్ని పెట్టేసి ఆ క్రెడిబిలిటీ మొత్తం కొట్టేసేయాలి. మాదే పేటెంటు. టీవీ ఛానల్స్ అంటే నడిపించే టీవీ ఛానల్స్, పేపర్లో రేవంత్ రెడ్డి నడిపించే పేపర్లు ఉన్నాయి. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు, మేము ఏంటంటే అది రాస్తున్నారు అని చెప్పి టీఆర్ఎస్ నాకు రాసి పెట్టుందేమో. ఆమె కామెంట్స్ కన్ఫర్మ్ కాకముందే, ఎవరైనా పార్టీ పెడితే కన్ఫర్మ్ అయినాక ఎలక్షన్ కమిషన్ మొత్తం ఫైనల్ చేసిన తర్వాత అప్పుడు నా పార్టీ పేరు ఏదని ప్రకటిస్తారు. వాళ్ళు ఏప్రిల్ 25 నాడు ఎవరు ప్రోద్బలంతో ఆ మీటింగ్ పెట్టి ప్రకటించారో తెలియదు, అవసరం లేదు కదా, కన్ఫర్మ్ గాంధీ. మొన్న ఏడా ఉప్పల కదా, ఉప్పల్లో పోయి పోరాటం చేస్తే పోలీసు వాళ్ళు చాలా దారుణంగా అరెస్ట్ చేసిండ్రు. ఒక్క పేపర్ కూడా రాయలేదు, ఒక్క టీవీలో కూడా రాలే ఆమె వార్త, ఒక్క పేపర్లో కూడా రాయలేదు. అంత దారుణంగా పోలీసులు ట్రీట్ చేస్తే ఆమెకు అర్థం కావాలి. అంటే ఆమె కేసీఆర్ని తిట్టనీకేనో కేటీఆర్ని తిట్టనీకేనో పార్టీ పెట్టుకున్నదని అర్థమైంది. దానికోసం అయితే వాళ్ళు రాస్తారు వార్తలు, అంతేగాని ఈమె పోలీసు అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎందుకు రాస్తారు? రాయలేదు కూడా. ఇప్పుడు కవిత పార్టీ ఈ సంఘటనతోన
ఈ సంఘటనతోన నైతికంగా పొలిటికల్గా దెబ్బతిన్నట్లే, నైతికంగా కూడా. ఇక ఏం పార్టీ అది, ఎన్నిసార్లు మారుస్తారు పార్టీ పేరు, ఎవరైనా అనుకుంటారు కదా. ఇప్పుడైతే మళ్ళీ టీఆర్ఎస్ అని అర్థం వచ్చేస్తారు, పెట్టొద్దు పేరు, ఇంకా వేరే పెట్టుకోవాలి, మళ్ళీ చేంజ్, మళ్ళీ సభ పెట్టి పెడతారో ఏం పెడతారో తెలియదు. ఎన్ని పార్టీలు పెడతారు, ఎజెండా ఏందో పార్టీలు ఏందో. అసలు టీఆర్ఎస్ అని టీఆర్ఎస్ పెట్టినప్పుడు అదొక కాజు, మళ్ళీ తెలంగాణ అనే ఒక బలమైన కాజు మీద పార్టీ పెడితే దాన్ని నిలబెట్టడానికే చాలా కష్టపడ్డారు. ఆ పార్టీని ఎప్పుడెప్పుడు లేపేద్దామని అప్పుడున్న వాళ్ళు చాలామంది ప్రయత్నాలు చేశారు. కనీసం ఎన్నో అరిష్టాలు, ఎన్నో గడబళ్ళు, ఎన్నో కష్టాలు, అసలు పార్టీని లేపేయాలనే కుట్రలు కూడా ఛేదించి టీఆర్ఎస్ నిలబడ్డది. అప్పుడు కేసీఆర్ పార్టీ ఆయన చాలామంది మీద ఫైట్ చేసిండు, సమైక్యాంధ్రవాదుల మీద ఫైట్ చేసిండు, టీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ కోసం కొట్టాడిను. ఈమె టీఆర్ఎస్ని కాపీ కొట్టి ఈమె ఎందుకోసం పార్టీ పెట్టుకున్నది? అక్కసుతోన, అసూయతోన, కేసీఆర్ని తిట్టనికనో, హరీష్ రావుని తిట్టనికనో, లేకపోతే కేటీఆర్ని తిట్టనికనో పార్టీ పెట్టుకుంటే ప్రకృతి కూడా సహకరిస్తలేదు, దేవుడు కూడా సహకరిస్తలేడు. అంటే ప్రజల కోసం పార్టీ పెట్టాలి, ప్రజలు కదా ఓట్లు వేసేది. ప్రజలను రాజకీయాల కోసం, సొంత ఎజెండాల కోసం, ఏదో కోపంతోనో, ఏదో ఏమంటారు పగతోనో, ఏదో కక్షతోనో పార్టీలు పెడితే ఇట్లాంటి పరిస్థితులే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పార్టీ పేరు మళ్ళీ పెడతారో తెలియదు. మళ్ళీ తెలంగాణ ప్రజా జాగృతి, మళ్ళీ తెలంగాణ ఇంకేం ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. కానీ తమాషా అయిపోయింది పార్టీ పేర్లు ఇన్నిసార్లు మార్చడం అనేది మాత్రం. అసలు ఈ నవ్వుకుంటారు అందరూ. ఒక పార్టీ పెట్టినప్పుడే చాలా చూసుకొని, అంతా వెనక ముందు చూసుకొని పెడతారు. కానీ ఎవరో పార్టీ పెట్టిస్తున్నారని, ఎవరో పెట్టించారని, ఎవరినో డిస్టర్బ్ చేద్దామని, ఎవరినో ఇబ్బంది పెట్టాలని, ఎవరినో కాపీ కొట్టాలని, దాంతో సాధించేది ఏముంటుంది? ఇప్పుడు చూడండి, అందరి ముందు నవలపాలు, నవ్వుతోల ముందర జారిపడ్డట్టు అయిపోయింది కథ ఇది. ఇంకా 4 రోజులు ఉందంట, ఇస్తారేమో. ఒకవేళ 4 రోజులు ఇవ్వకపోతే మీ అప్లికేషన్ మేము రిజెక్ట్ చేస్తాము, అప్లికేషన్ కొట్టేస్తామని కూడా ఉందంట నోటీస్లో. అంటే ఒకవేళ 4 రోజుల్లో వీళ్ళు ఏదో పేరు చూపిస్తారులే, కానీ టీఆర్ఎస్ మాత్రం కాదు. మరి ఇప్పుడు ఈ జెండా దిమ్మెలు, జెండా కర్రలు ఇవన్నీ ఎత్తేస్తారో, మళ్ళీ దానికి రంగులు మార్చి, మళ్ళీ పార్టీ పేరు మార్చి, మళ్ళీ ఏమైనా చేస్తారో. అసలు టీఆర్ఎస్ అని పెట్టుకోవాలని ఆలోచన ఇచ్చినోడు ఎవడో పార్టీ పెట్టించినోడే ఇచ్చింటాడు ఆలోచన. వాళ్ళ ఎజెండా ఏంటంటే టీఆర్ఎస్ అని పెడితే ఉద్యమకారులు అందరూ వస్తారు, లేకపోతే బీఆర్ఎస్ను డ్యామేజ్ చేయొచ్చు మనం. కాపీ క్యాట్స్ వీళ్ళంతా అట్లా ప్రయత్నం చేసిండ్రు. ఆ పెట్టించినోడు అన్న కనీసం ఆ పెట్టించినోడు అంటే పెట్టితే ఏమైనా కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సనే కదా, ఆలోచించుకోవాలి కదా. ఒక పార్టీ పేరు పెట్టినప్పుడు మనం అది ఎంతవరకు నిలబడుతుందా, అసలు నిలబడదా, రాజకీయ ఎంత కావాలి. ఒక పార్టీ పేరు డిసైడ్ చేయాలంటే కూడా, ఒక పార్టీని నిర్మించాలంటే కాదు, ఒక పార్టీని స్థాపించాలంటే కూడా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. మరి ఇప్పుడేమో చూస్తే లాస్ట్కి ఇంకా బయటికి రాలే, మేడం స్పందించలే. కానీ అసలు ఏమి స్పందిస్తారో కూడా తెలియదు. అబ్జెక్షన్ చేస్తారు, చేయకుండా ఎట్లుంటారు? మీరు టీఆర్ఎస్ అని పెట్టుకుంటే అనొచ్చు, రేపు వచ్చి బీఆర్ఎస్ వెళ్ళే నాకు పార్టీ పేరు రాకుండా చేసినా అనొచ్చు, వాళ్ళ మీద వేయచ్చు. చెప్తారు, ఎందుకు చెప్పారు? వాళ్ళు రాజకీయ పార్టీ కదా, వాళ్ళు రాజకీయం చేయరా? అబ్జెక్షన్ చెప్తారు. 1600 1700 అబ్జెక్షన్స్ వచ్చినాయంటే అర్థం చేసుకోవాలి. కానీ మొత్తం బూడిదలో వచ్చిన పన్నీర్ అయింది కదా. ఆశలు, మీ పార్టీ పెట్టిన వాళ్ళు ఆశలు మొత్తం గల్లంతా అయిపోయినాయి. క్రెడిబిలిటీ కోల్పోయి ఎవరైనా పార్టీలో చేరాలనేతో కూడా ఆలోచిస్తారు కదా. రేపు ఏదైనా ఆమె పార్టీలో చేరాలంటే కూడా ఈ ఇంత నిలకడలేని సిచ్యువేషను, ఒక పార్టీ పేరును కూడా డిసైడ్ చేసుకోలేని అన్మెచ్యూరిటీ, ఒక పార్టీ పేరును నిలబెట్టుకోలేనంత అసమర్థత, ఇవన్నీ కూడా పార్టీలో చేరాలనుకున్న వాళ్ళకి అర్థం కదా. అర్థమైతే కదా ఇదంతా అయ్యే పని కాదు, పోయే పని కాదు, మీ పార్టీ పేరే చక్క పెట్టుకో. ఎవరైనా అంటారు, ఇది కామన్గా జనాల నుంచి వచ్చేది. ఒక పార్టీ పేరు కూడా పెట్టుకోలేని వాళ్ళు పార్టీ పెట్టుకుంటాము, ఏదో చేస్తామంటే ఎవరు నమ్మాలి? ఇది మాత్రం పార్టీ పెట్టిన వాళ్ళకు, పార్టీ పెట్టించిన వాళ్ళకి అందరికీ గట్టి షాకు. ఇంకా చూద్దాం మళ్ళీ కొత్త పార్టీ ఏం పెడతారో. 3 అయిపోయినాయి ఇప్పటికీ, చెప్పినాక డేట్స్తో సహా. ఏప్రిల్ 25 కన్నా ముందు ఒకటి తెలంగాణ ప్రజా జాగృతి, ఏప్రిల్ 25 నాడు తెలంగాణ రాష్ట్ర సేన, 5 రోజుల తర్వాత ఏప్రిల్ 30 తెలంగాణ రక్షణ సేన. ఇవాళ ఎంత డేటు? ఇవాళ 4వ తారీఖు. ఇంకో 4 రోజులు టైం ఉంది. మళ్ళీ 8వ తారీఖు 9వ తారీఖు కొత్త పార్టీ పేరు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.